వీడియో చూసిన వాళ్ళు ఇది కేవలం ఒక మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కాదు. ఇది జరుగుతున్న పరిణామాలు ఆ విధంగా ప్రచారం జరుగుతుంది తప్ప ఒక మతానికి సంబంధించి ఒక వ్యక్తికి సంబంధించి ఒక వర్గానికి సంబంధించిన ఇష్యూ కాదు. నేను మన వీడియో చూసిన ఒక 2 months బ్యాక్ ఒక వీడియోలో ఒక ఇస్లాం సంబంధించిన వ్యక్తి ఇస్లాం సంబంధించిన మత గురువు గోవును పక్క పెట్టి నమాజ్ చేస్తున్నాడు. గోవును పక్క పెట్టి నమాజ్ చేస్తుంటే వాళ్ళు పోయి అడుగురు, నువ్వు నమాజ్ ఎందుకు చేస్తున్నావు అంటే నేను 41 రోజుల పాటు గోమూత్రం తాగిన తీర్థంలాగా స్వీకరించిన నాకున్న వ్యాధులు పోయినా కాబట్టి ఆ సెంటిమెంట్ నా లోపల బలపడ్డది కాబట్టి నేను గోవును పక్క పెట్టుకొని నమాజ్ చేస్తున్నా. ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అది. దీని మతాల పేరుని చూసే ప్రయత్నం చేయకండి, వర్గాల పేరు చూసే ప్రయత్నం చేయకండి. తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని మతాలు పోటీపడి ఈ గో సంతతిని కాపాడుకునే పరిస్థితి తప్పకుండా వస్తుంది. అటువంటి వాతావరణం ఈ ప్రపంచంలో దేశంలో నిర్మాణం కాబోతుందని వాస్తవం. అది దీన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇంత మంచి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఈ అవసరం ఇది పాఠ్యాంశాలలో కూడా ఇలా ఆవు దానికి ప్రాధాన్యత, దానికి ప్రాముఖ్యత ఈ విషయంలో మనకు రాబోయే తరాలకు అందించాలంటే తప్పకుండా దీన్ని పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన బాధ్యత ఉంది. దీన్ని ప్రచారం చేసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ఉంది.